ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఏం క్షేమంగా ఉన్నామో ఏమో, మాకున్న కష్టాలు అంతా ఇంత కాదు అని తల్లడిల్లిపోతున్నావా? ఉదయకాల సమయంలో వాస్తవమే నీ పరిస్థితిని గుర్తించి నిన్ను ఆదరించి నీ కుటుంబానికి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. లేవికాండం 26వ అధ్యాయం 6వ వచనం, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. దేవుడు నిన్నే చూసి చెప్తున్నాడు, నేను మీకు క్షేమము కలుగజేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం. అవును, ఇంతవరకు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి కావచ్చు, నీకున్నటువంటి కష్టాలను బట్టి కావచ్చు, అప్పులను బట్టి కావచ్చు, అనారోగ్యం బట్టి కావచ్చు, కుటుంబంలో ఏర్పడినటువంటి కొరతలను బట్టి కావచ్చు, లేమిని బట్టి కావచ్చు, నీ జీవితంలో వాస్తవమే క్షేమమును నీ జీవితంలో కోల్పోయావు. ఒక క్షేమకరమైనటువంటి వాతావరణం నీ కుటుంబంలో లేదు. అయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు క్షేమము కలుగజేసేదను. నమ్ముచున్నావా? నమ్మాలి. నీవి మాటను నమ్మి, ఇది నా కొరకే ప్రభువా, ఇంతవరకు వాస్తవమే నేను క్షేమం లేక జీవించాను, ఇక మీదట నా కుటుంబం, నేను, నా బిడ్డలు, నా సంఘం, నా పరిచర్య క్షేమముగా ఉంటుంది అని నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి నేను నమ్ముచున్నాను ప్రభువా అని ఒకసారి మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించి చూడు. ఒక తెలియని ఆదరణ, నెమ్మది, సమాధానాన్ని అనుభవిస్తావు. తద్వారా దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని క్షేమముగా ఉంచుతాడు. ఇటు కృప మీకు, మీ కుటుంబానికి ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నేను మీకు క్షేమము కలుగజేస్తానన్నావు. ఎంతమంది అయితే ప్రభువా ఇంతవరకు ప్రభువా తండ్రి వారి జీవితంలో కన్నీరు, వేదన, నింద, నిర్లిప్తతతో సాగిపోతూ ప్రభు ఒక క్షేమకరమైనటువంటి వాతావరణాన్ని కోల్పోయారో వారందరినీ ఉద్దేశించి మాట్లాడు, నేను మీకు క్షేమము కలుగజేస్తానని. వారి బిడ్డల జీవితంలో ప్రభు ఒక మంచి క్షేమకరమైనటువంటి నాయన వాతావరణం, వారి కుటుంబంలో, పరిచర్యలో, వారి పనిచేస్తున్న ప్రాంతంలో ప్రభు ఉన్నటువంటి గలిబిలిని ప్రభు అన్నిటినీ తొలగించి ఒక క్షేమకరమైనటువంటి స్థితిని వరకు దయచేయమని, అట్లు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you.